సుస్మిత గారి నవల వలస. సమీక్ష డాక్టర్ మూల రవికుమార్. వలస నవల చదివించే గుణం ఉన్న నవల. అమెరికాలో వలస వెళ్లిన భారతీయ తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకంలో ఎదుర్కొనే సమస్యలను వివరించిన నవల ఇది. అనేక అంశాలలో సార్వజనీయత ఉన్నా ప్రధానాంశాలన్నీ అమెరికా చుట్టూనే తిరుగుతాయి. అన్ని పాత్రలు అమెరికా గడ్డమీద నడిచేవే. స్వామి, గోమతి, కళ్యాణి, బాబ్జీ, శ్యామ్, చందన, శ్యామ్ తల్లి కమల, రుక్మిణి, శేషగిరి, కోకిలాబెన్, కవిత, అలాగే అమెరికాలో పుట్టి జన్మతః అమెరికా పౌరులైన పిల్లలు తూరియా, ఆదిత్య, సమీర, ఇలా అన్ని పాత్రలు నవలా కథాంశానికి బలం ఇచ్చేవే. నవల స్వామి అంత్యక్రియలతో మొదలై 3 జంటల జీవితాల ఫ్లాష్ బ్యాక్ మీద నడిచి చివరలో స్వామి అంత్యక్రియలతోనే ముగియడం. ఇది చదవగానే గొల్లపూడి మారుతీరావు గారి సాయంకాలమయ్యింది నవల గుర్తుకొచ్చింది. ఈ నవల సారాంశాన్నంతా ఒక్క వాక్యంలో ఇమిడ్చారు రచయిత్రి. ఈనగాచి నక్కలపాలు చేయకమ్మా అంటే మన పిల్లలు దారి తప్పకుండా చూసుకోమని ఆవేదనతో ఇచ్చే సలహా. నవల పూర్తి అయ్యేసరికి ఈ ఒక్క వాక్యమే బుర్రలో గింగిరాలు తిరుగుతూ ఉంటుంది. ఇటు ఇండియాలోనూ అటు అమెరికాలోనూ కూడా ప్రభుత్వాలు, మేధో సమాజం కలిసి ప్రోత్సహిస్తున్న వోకిజం అంటే మితిమీరిన వ్యక్తిగత హక్కుల స్పృహ వల్ల పిల్లలు తమను పెంచిన తల్లిదండ్రులకు, సమాజానికి పనికిరాకుండా పోతున్నారు. అందులోనూ మితిమీరిన జెండర్ అంశాలు అంటే తనని తాను అబ్బాయిగా భావించుకునే అమ్మాయిలు, అమ్మాయిగా భావించుకునే అబ్బాయిలు, ఇలాంటి పెడధోరణులు అలవరుచుకునే మైనర్ పిల్లలను వారి తల్లిదండ్రులు మందలించకుండా అడ్డుపడే చట్టాలు, ఇవన్నీ సగటు భారతీయ తల్లిదండ్రులకు అమెరికాలో పిల్లలను పెంచే బాటలో ఎదురయ్యే ముళ్లకంపలే. తల్లిదండ్రులను ఎదిరించి మరీ నక్కలపాలు అవుతున్నారు. 10-12 ఏళ్ల పిల్లలు కూడా తల్లిదండ్రులు తమని క్షేమ సమాచారాలు అడిగినా, వారు సహవాసం చేసే స్నేహితుల వివరాలు అడిగినా డోంట్ బీ సస్పీషియస్ అనే వైఖరి తీసుకునే పిల్లలు ఒక్కోసారి ఆ స్వేచ్ఛను వాడుకుని అసాంఘిక శక్తుల చేతుల్లో పావులుగా మారుతున్నారు. ఈ మార్పు ఇండియాలో 18 సంవత్సరాలు దాటిన వారిలో కనబడితే అమెరికాలో 12 ఏళ్ల పిల్లలే స్వతంత్రం కోరుకుంటున్నారు అని అర్థమవుతుంది. పేరు పొందిన డాక్టర్ అయిన స్వామి కూతురే తురియ. ఆమె అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లడము, స్వేచ్ఛ, సాధికారత అని నమ్మి చివరికి ఆ అసాంఘిక శక్తుల చేతుల్లో పావుగా మారి స్వంత ఇంట్లోనే దొంగతనం చేసే స్థాయికి దిగజారడం, ఆ దొంగతనం పోలీసుల దృష్టిలో పడగానే స్వామి తన కూతురు తరఫున పోలీసులను ప్రాధేయపడడం, ఆ తరువాత తురియ తన 18వ పుట్టినరోజున కనీసం తల్లిదండ్రుల శుభాకాంక్షలు కూడా అందుకోకుండా ఇల్లు విడిచి వెళ్లడం, అదేదో జైలు నుండి విముక్తి అయినట్టుగా భావించడం, ఇల్లు వదిలిపోతున్నప్పుడు కేన్సర్ పేషెంట్ అయిన తల్లి నాన్న వచ్చేవరకు ఆగు అని తలుపుకి అడ్డంగా నిలబడితే తల్లికి సహాయంగా వచ్చిన కోకిలాబెన్ అనే గుజరాతీ పెద్దావిడను కూడా నెట్టేసి గాయపరిచి మరీ వెళ్ళిపోవడం, వీటన్నిటిని చాలా సహజంగా చిత్రీకరించారు రచయిత్రి. న్యూరోసైకాలజీ నిపుణులు ఒక మనిషికి ఆలోచనల్లో పూర్తి పరిపక్వత రావడానికి 25 ఏళ్లు పడుతుంది అని చెబుతూ ఉన్నారు. వాళ్లు ఒక పక్కన అలా చెబుతూ ఉన్నా ప్రభుత్వాలు, చట్టాలు మాత్రం 18 ఏళ్లకే మేజర్ అనే హోదా కట్టబెట్టి ఈ పిల్లలకి మరింత త్వరగా నక్కలవైపు వెళ్లే స్వతంత్రాన్ని కట్టబెడుతూ ఉన్నాయి. ఈ మార్పు అమెరికాలో 12 ఏళ్ల పిల్లలు కూడా నన్ను ఏమైనా అంటే పోలీసులను పిలుస్తాను, నేను అమెరికన్ సిటిజన్ని, మీరు మీ ఏషియన్ మనస్తత్వం నుండి బయటపడలేదు అని ఈసడించే స్థాయిలో అక్కడి పిల్లలను ఎంపవర్ చేస్తున్నాయి. ఈ నవలలో నాకు ఆశ్చర్యాన్ని కలిగించే ఇంకొక విషయం ఉంది. 12 ఏళ్ల పిల్లలకి కూడా తల్లిదండ్రులను బెదిరించేలా చట్టాలు ఉన్నాయి. 18 ఏళ్లు దాటితే ఇల్లు వదిలే స్వేచ్ఛ కూడా ఇచ్చాయి ఆ చట్టాలు. అదే సమయంలో 25 ఏళ్ల వరకు పిల్లలకి తల్లిదండ్రుల మెడికల్ ఇన్సూరెన్స్ మీద ఆధారపడవచ్చును కానీ ఆ ఇన్సూరెన్స్ డబ్బు కట్టే తల్లిదండ్రులకి మాత్రం తమ పిల్లల వైద్య వివరాలు తెలుసుకోలేని నిస్సహాయ స్థితిలోనూ ఉంచుతుంది ఆ చట్టం. అంటే అమెరికన్ ప్రభుత్వం పిల్లలకు 26 ఏళ్లు వచ్చే వరకు కూడా తల్లిదండ్రులు కట్టే ఇన్సూరెన్స్ మీద ఆధారపడే అవకాశం ఇచ్చి ఆ డబ్బుతో వారు చేయించుకునే చికిత్సా వివరాలు మాత్రం తల్లిదండ్రులు తెలుసుకోలేని విధంగా కట్టడి చేస్తోంది. మితిమీరిన హక్కులు సమాజ వినాశనానికే దారితీస్తాయి. ఈ విషయంలో
యూరోప్, అమెరికాలను భారతీయ సమాజం నెమ్మదిగా అనుసరించడం మొదలెడుతోంది. ఈ నవల రచయిత్రి సుస్మిత గారు కొత్తావకాయ అన్న పేరుతో ఒక బ్లాగును నడుపుతున్నారు కనుక నెట్ ప్రపంచంలో సుస్మిత గారిని కొత్తావకాయ సుస్మిత అనే పిలుస్తారు. భవసాగరాన్ని కాగితం పడవలో ఈదిన రచయిత్రి ఈ కొత్తావకాయ సుస్మిత గారు. స్వామి పాత్ర చేత పక్షులు వలస వెళ్లినా తిరిగి రాగలవు, అమెరికాకి వలస వెళ్లిన వాళ్లు మాత్రం అలా తిరిగి వెళ్లలేరు అని బాధగా చెప్పించడం నిజానికి చదవడానికే భారంగా అనిపించినా, కళ్యాణి చేత రాజాం దాటితే ఎక్కడైనా ఒక్కటే అన్న వాక్యం చెప్పించడం దీనికి ఓదార్పులాగా అనిపించింది. బహుశా ఈ 2 వాక్యాలు రచయిత్రే వివిధ సందర్భాలలో అనుకొని ఉంటారని అనిపిస్తోంది. మొత్తం మీద కొత్తావకాయ సుస్మిత గారు వ్రాసిన వలస నవల అందరూ తప్పకుండా చదవాల్సిన నవల అని చెబుతూ ఈ సమీక్షను ముగిస్తూ ఉన్నాను. డాక్టర్ మూల రవికుమార్ గారి వలస నవల సమీక్ష విన్నారు కదా. ఈ నవలను ఆన్లైన్లో కొని చదవచ్చు. ఆ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ధ్వని శ్రోతలకు ప్రత్యేకం వలస నవల శాంపుల్ ఆడియో వినండి. కలవేరాస్ ఫ్యూనరల్ అండ్ క్రిమేషన్ పార్కింగ్ లాట్లో ముదురు ఎరుపు రంగు హాండా ఆడెస్సీ ఆగింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న బాబ్జీ వైపు ఓమారు చూసి బెల్ట్ అన్బకిల్ చేసుకుని దిగింది కళ్యాణి. అవసరమైతే ఫోన్ చేయి, ఇక్కడే ఉంటాను. వెనక సీటులో నుంచి తెల్ల గులాబీల గుత్తునందుకుని ఆమె చేతికి అందించాడు. జేవురించిన మొహాన్ని చీర చెంగుతో తుడుచుకుంది. కారు దిగి నడుచుకుంటూ వెళుతున్న ఆమెను చూస్తూ బాబ్జీ కాసేపు అక్కడే ఉండిపోయాడు. ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్స్ దాటి లోపలికి వెళ్ళాక కళ్యాణి వెన్నులో నుంచి జలధరించింది. తెలివొచ్చినట్టయింది. ఏం చూడాలిప్పుడు? నిన్న మొన్నటిదాకా నవ్వుతూ మాట్లాడిన మనిషిని ఇవాళ నిర్జీవంగా చూసి తట్టుకోగలదా? తనొచ్చినట్టయినా ఆయనకు తెలుస్తుందా? తనలో తనే కూడబలుక్కుంటున్నట్టు చుట్టూ చూసింది. లేత పసుపు కాంతితో మౌనంగా వెలుగుతున్న లైట్లు, ఎత్తు కాస్త తక్కువగా ఉన్న సీలింగ్, వుడెన్ పేనెల్స్తో చల్లగా నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలు. కుడివైపు కారిడార్ మొదట్లో చిన్న టేబుల్ మీద ఫోటో, నవ్వుతున్న స్వామి ఫోటో ఆమెను ఆకర్షించింది. అటుగా అడుగులు పడ్డాయి. కారిడార్లో కుడిచేతి వైపు ఓరవాకిలిగా తెరిచి ఉన్న గది. తలుపుల వెనక అలికిడి తెలుసొస్తోంది. ముందుకు వెళ్ళిందే ఒక్క అడుగు వెనక్కి వేసి ఫోటో దగ్గరకొచ్చి నిలబడింది. స్వామి ఫోటో కింద లేబుల్ మీద ఆయన పూర్తి పేరు, జనన మరణ తేదీలు రాసి ఉన్నాయి. 4 రోజుల క్రితం తారీఖది. 60 నిండనే లేదుగా. 2 తేదీల మధ్యలో ఒక జీవితాన్ని ఇరికించినట్టు అనిపించింది. పక్కనే ఉన్న గెస్ట్ రిజిస్టర్, డైరీ లాంటి ఆ పుస్తకంలో నుంచి తొంగి చూస్తున్న పెన్ తెరిచి తన పేరు రాసింది. ముందు పేజీలు ఓ మారు వేళ్లతో తిప్పింది. ఆయనతో తమ అనుబంధాన్ని రాశారు కొందరు. భార్య గోమతిని చేరిన స్వామిని తలుచుకుంటూ తురియని పరామర్శిస్తూ ఓదార్పు వాక్యాలు వ్రాశారు కొందరు. తనేం రాస్తుంది? చర్చిలో బెంచీల్లా ఉన్నాయి లోపల. ప్రతి బెంచీ మొదట్లో ఒక టిష్యూ బాక్స్ మెత్తగా ఒదిగి కూర్చోంది. చెక్కదూలాలు కనబడే రూఫ్కి వేలాడుతూ అక్కడక్కడ వెలుగులు చుమ్ముతున్న షాండ్లియర్లు. గుమ్మంలోనే ఒక వ్యక్తి నిలబడి లోపలికి వస్తున్న వారికి మౌనంగా నమస్కరించి చేతితో సైగ చేస్తూ లోపలికి చూపిస్తున్నాడు. పల్చగా జనం. కొన్ని బెంచీల్లో 2-3 కలిసి కూర్చొని ఉన్నారు. హాల్కి ఆ చివర కేస్కట్ కనిపించింది కళ్యాణికి. గుండె చిక్కబట్టినట్టయి ఒక బెంచీలో కూలబడింది. చేతిలోని బొకే పక్కన పెట్టుకుంది. తన వెనుకగా వచ్చిన ఒక పెద్ద వయసు అమెరికన్ జంట తనను దాటి నెమ్మదిగా నడుచుకుంటూ కేస్కెట్ దాకా వెళ్లారు. చుట్టూ తిరిగి కాళ్లవైపు ఉన్న బెంచీ మీద చేతిలో ఉన్న పువ్వుల్ని ఉంచారు. ఆమె మౌనంగా ప్రార్థించి చేత్తో తన భుజాలను తాకి శిలువ గుర్తు వేసుకుంది. ఆయన అనుసరించాడు. వాళ్ళిద్దరూ వెనక్కొస్తూ మొదటి బెంచీలో కొసకి కూర్చున్న తురియ భుజంపై తట్టి నిశ్శబ్దంగా వెళ్ళి కూర్చున్నారు. అప్పుడు గమనించింది కళ్యాణి, తురియని. వయసులో పెద్దగా ఉన్న ఒకాయన పోడియం దగ్గరకు వెళ్ళి అందరినీ పలకరించి స్వామి గురించి మాట్లాడారు. అమెరికా వచ్చిన కొత్తలో స్వామి, గోమతి తమ కమ్యూనిటీలో అద్దెకుండేవారట. అప్పట్నుంచి వారితో తనకున్న అనుబంధాన్ని నెబరవేసుకున్నాడాయన. తనకంటే చిన్నవాడైన స్వామి మరణాన్ని ప్రస్తావిస్తూ ఉంటే
గొంతు జీరబోయింది ఆయనకు. ఆయన్ని చూస్తూ ఉంటే ఉన్నట్టుండి శేషగిరి పెదనాన్న గుర్తుకొచ్చారు కళ్యాణికి. చుట్టూ పరికించి చూసింది. ఎక్కడా కనబడలేదాయన. మనసొప్పక రాలేదేమో అని అనుకుంది. స్వామి గోమతుల ఏకైక సంతానం తురి అని మాట్లాడేందుకు ఆహ్వానిస్తూ ఇంకా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే తరువాత మాట్లాడవచ్చని చెప్పారు. అమ్మ దగ్గరికి నాన్న వెళ్ళిపోయారనుకుని సరిపెట్టుకోవాలి కాని వాళ్ళిద్దరూ నన్ను వదిలేశారనుకోవడమే చేదుగా ఉంది. సారీ ఫర్ డిసప్పాయింటింగ్ యూ నాన్న. అమ్మకి సారీ చెప్పావని చెప్పు. ఇంగ్లీష్లో క్లుప్తంగా మాట్లాడింది తురియ. తను వేసుకున్న తెల్లని కుర్తీ మీద మెడచుట్టూ ఉన్న శాలువ స్వామిదే అని గుర్తుపట్టింది కళ్యాణి. అచ్చుగుద్దినట్టు తన పోలికలతో ఒంటరిగా నిలబడ్డ కూతుర్ని చూసి స్వామి కన్నీరు అయిపోవడాన్ని ఊహించుకుంది కళ్యాణి. ఎలా బతుకుతుంది కళ్యాణి? నేను కూడా లేకపోతే అని తనతో అంటున్నట్టే అనిపించింది ఆమెకు. స్వామి ముఖం అతి దగ్గరగా స్పష్టంగా కనిపించినట్టయింది. ఉన్నట్టుండి దుఃఖం కట్టలు తెంచుకుంది. చీర చెంగులో మొహాన్ని దాచుకుని కూర్చుంది. పోడియం దగ్గర ఎవరో మాట్లాడుతున్నారు. ఎంతసేపు అలా గడిచిందో తెలీదు. ఎవరో వచ్చి భుజం తట్టారు. ఉలిక్కిపడి చూస్తే గుమ్మంలో కనిపించిన అతను మంచినీళ్ల బాటిల్ అందించాడు. అందుకుని ఒక గుటక వేసి తెప్పరిల్లింది. మీరు చూడాలనుకుంటే లేచి వెళ్ళండి. కాసేపట్లో ప్రీస్ట్ వస్తారు అని చెప్పాడాయన. నెమ్మదిగా లేచి అడుగులు వేసుకుంటూ హాల్కి ఆ చివరదాకా వెళ్లడమే మహాప్రయాణంలా అనిపించింది కళ్యాణికి. గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా అనిపించింది ఓ క్షణం. ఈలోగా కాళ్ళు గమ్యస్థానాన్ని చేర్చేశాయి ఆమెను. తెల్లని లాల్చీ పైజామాల్లో ఉన్నాడు స్వామి. నిద్రపోతున్నట్టున్న మొహం. ఎక్కడా నొప్పి కాని బాధ కాని లేవు. నిజంగా ఏ లోకానికో వెళ్లిన మనిషికి ప్రతిబింబంలా ఉంది ఆ శరీరం. గుండెల మీదికి మడిచి ఉన్న ఆయన చేతులు చూస్తే పొర్లి పొర్లి ఏడుపొచ్చింది కళ్యాణికి. సముద్రాలకి ఇవతల ఈ దేశంలో దొరికిన బంధానికి నీళ్లు వదిలే రోజు ఇలా వస్తుందని ఆమె ఊహించనే లేదు. బంధాలు వద్దనుకునేసరికి కొత్తగా నువ్వేమిటమ్మా అని తన తలమీద చెయ్యి వేసిన స్వామి వాత్సల్యపు స్పర్శ గుర్తుకొచ్చి ఆమె గుండె బద్దలైపోయింది. పిల్ల జాగ్రత్తమ్మా, ఈనగాచి నక్కలపాలు చెయ్యకూడదు అనేది గోమతి. పిల్లల తరువాతే ఏదైనా కదా. తన బిడ్డ గురించి తనను హెచ్చరిస్తున్న ఆయన గొంతు చెవుల్లో మోగింది. ఎలా హాల్ బయటకు వచ్చిందో ఆమెకు గుర్తేలేదు. అప్పుడే తెలివి వచ్చినట్టు, మర్చిపోయినదేదో గుర్తొచ్చినట్టు ఆగి వెనక్కు తిరిగి వెళ్ళింది. గెస్ట్ రిజిస్టర్లో తెలుగులో ఇలా రాసింది: తురీయ భ్రమరాంబిక, నేను స్వామిగారి స్నేహితురాల్ని, కళ్యాణిని. వీలున్నప్పుడు ఫోన్ చేస్తావా? పక్కన ఫోన్ నంబర్ రాసి వడివడిగా పార్కింగ్ లాట్ వైపు నడిచింది. ఈ నవలను ఆన్లైన్లో కొని చదవచ్చు. ఆ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది.